My dearest friends, how to interpret the book of Revelation? ప్రకటన గ్రంథమును బోధించడం ఎలా మరియు అర్థం చేసుకోవడం ఎలా అనే కొనసాగింపు పార్ట్ 2 కి స్వాగతం. నేర్చుకోవడానికి ముందు ప్లీజ్ డ్రాప్ ఏ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. మరొకమారు దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, చూసిన వాటిని 1వ అధ్యాయం గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ ప్రత్యక్షత. ఉన్న వాటిని ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడుతోంది, వర్తమాన కాలం గురించి, సంఘ చరిత్రను గురించి 2వ అధ్యాయం 3వ అధ్యాయం. వీటి వెంట కలగబో వాటిని 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు జరగబో వాటిని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈ వాక్యం అద్భుతమైన స్పష్టతనిస్తా ఉన్నది. ఫ్రెండ్స్, మనం బైబిల్లోని ఏ పుస్తకంను నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆదికాండమునకు చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం లేకుండా ముగింపు లేదు. మరియు మిగిలిన 64 పుస్తకాలు తప్పక ఒకదాని మీద ఒకటి ఆధారపడవలసిందే. బైబిల్ గ్రంథంలోని ఏ ఒక్క పుస్తకం కూడా దానికదే స్వతంత్రంగా మిగిలిన పుస్తకాలకు వేరై దాని సహకారాన్ని అందించలేదు. కొన్ని గ్రంథాలను వేరు చేసి బైబిల్ గ్రంథం యొక్క సమన్వయమును దెబ్బతీయకూడదని మనం గ్రహించాలి. ఆదికాండము ప్రారంభ పుస్తకము, ప్రకటన గ్రంథము ముగింపు పుస్తకము. ప్రకటన గ్రంథము దైవ గ్రంథాలయానికి అద్భుతమైన ముగింపు. కొన్ని విషయాలను మనం చూద్దాం. ఆదికాండము భూమి ఆకాశాలకు ప్రారంభము, ఆదికాండం 1:1. ప్రకటన గ్రంథము భూమి ఆకాశాలకు ముగింపు, ప్రకటన గ్రంథము 21:1. ఆదికాండము పాపము మరియు శాపానికి ప్రవేశం, ఆదికాండం 3:1-19. ప్రకటన గ్రంథం పాపానికి శాపానికి ముగింపు, ప్రకటన గ్రంథము 21, 27, 22, 3. ఆదికాండము సాతాను ప్రవేశం మరియు వాడి కార్యకలాపాలు, ఆదికాండం 3:1-7. ప్రకటన గ్రంథము సాతాను వాని కార్యకలాపాలకు ముగింపు, ప్రకటన గ్రంథము 20, 10వ వచనం. ఆదికాండము జీవవృక్షమును కోల్పోవడం జరిగింది, ఆదికాండము 2:9, 3:24. ప్రకటన గ్రంథం జీవవృక్షమును తిరిగి పొందడం జరిగింది, ప్రకటన గ్రంథం 22:2. ఆదికాండం మరణం ప్రవేశించింది, ఆదికాండం 2:17-5. మరణం బహిష్కరించబడింది, ప్రకటన గ్రంథం 21:4. ఆదికాండం ప్రయాసము వేదనలు ప్రారంభమయ్యాయి, ఆదికాండము 3:16. ప్రకటన ప్రయాస వేదనలు ముగించబడ్డాయి, ప్రకటన గ్రంథము 21:4. ఎంత అందంగా దైవ గ్రంథాలయం ముగించబడింది. డియర్ ఫ్రెండ్స్, ప్రకటన గ్రంథమును బోధించడానికి 4 ప్రధాన బోధనా పద్ధతులు ఉన్నాయి. అవి ద ప్రేటరిస్ట్ స్కూల్, ద ప్రెజెంటిస్ట్ స్కూల్, ద ఐడియలిస్ట్ స్కూల్, ద ఫ్యూచరిస్ట్ స్కూల్. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వీటిని నేర్చుకుందాం. మొదటిది ద ప్రేటరిస్ట్ స్కూల్. ఈ పద్ధతి ప్రకారం ఈ గ్రంథంలోని అన్ని ప్రవచనాలు సంఘ చరిత్ర యొక్క తొలి రోజుల్లోనే నెరవేర్చబడ్డాయి అని నమ్ముతారు. ఇది సరైన పద్ధతి కాదు. మరిన్ని విషయాలు పార్ట్ 3లో నేర్చుకుందాం. యేసు ప్రభువు నీ హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. నీవు గనక ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు దేవుడి కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించబడతావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.